నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో అయితే మనం డి మూవర్స్ థీరం ఓకే 2Aలో మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఈజీ చాప్టర్. ఓకే, స్కోరింగ్ చాప్టర్ ఇది. దీంట్లో నుండి 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నా. ఓకే, టోటల్గా 12 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోతున్నా. ఓకే, చివరి దాకా అయితే వీడియో చూడండి. కంపల్సరీ ఒక 7 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది మీకు. ఓకే, మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఈ క్వశ్చన్స్ చేయగలిగితే మీకు ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా 7 మార్క్స్ తీసుకునే చాప్టర్ ఇది. ఫస్ట్ మనం క్వశ్చన్స్ చేసే ముందు కొన్ని బేసిక్ కాన్సెప్ట్ అయితే మనం నేర్చుకుందాం. దాని ద్వారా మీకు ఈజీగా అయితే ఈ చాప్టర్ అయితే అర్థమవుతుంది. కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఓకే, లేకుంటే ఇంపార్టెంట్ రిమార్క్స్ అయితే నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే, ఫస్ట్ డి మూవర్స్ థీరం. ఏదైతే మనం డి మూవర్స్ థీరం యూజ్ చేస్తామో ఓకే, డి మూవర్స్ థీరం ఏం చెప్తుందంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ రేషియో పవర్ ఆఫ్ ఎన్ ఉంది కదా. ఓకే, ఈ ఎన్ అనేది ఏమవుతుందంటే ఈ టీటా టీటా కోఎఫిషియంట్గా వచ్చేస్తుంది ఎన్ అనేది ఇలా. ఓకే, ఇట్ కెన్ బి రిటర్న్ లైక్ దిస్. ఓకే, కాస్ ఆఫ్ ప్లస్ ఐ సైన్. ఓకే, ఎన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, ఎన్ టీటా అవుతుంది, ఇక్కడ కూడా ఎన్ టీటా అయిపోతుంది. ఇది డి మూవర్స్ థీరం. ఓకే, అర్థమైంది కదా. సెకండ్ ఏంటంటే పోలార్ ఫామ్. ఓకే, పోలార్ ఫామ్ ఏదైనా మీకు కాంప్లెక్స్ నెంబర్ ఇస్తే దాన్ని పోలార్ ఫామ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని చూద్దాం. ఎక్స్ ప్లస్ ఐఓటా వై, ఇది కాంప్లెక్స్ నెంబర్. దీన్ని మనం పోలార్ ఫామ్లో ఎలా రాస్తామో చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా తీసుకుంటే, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అని తీసుకుంటే, ఓకే, ఆర్ కాస్ థీటా ప్లస్ ఐఓటా ఆర్ సైన్ థీటా వస్తుంది. ఓకే, దీంట్లో నుండి ఆర్ కామన్ తీసుకుంటే వి గెట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఆర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆర్? ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ వై ఉంది కదా, దాన్ని స్క్వేర్ రూట్ తీసుకొని, ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్. అండ్ టీటా అంటే ఏంటి? టీటా ఈజ్ నథింగ్ బట్ ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. ఓకే, టీటా ఈజ్ నథింగ్ బట్ ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అని తీసుకుంటాం. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. అండ్ థర్డ్ పాయింట్ ఐలర్ ఫామ్. ఐలర్స్ ఫామ్ ఏంటంటే ఈ టర్మ్ ఉంది కదా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్, దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా దట్ ఈజ్ నథింగ్ బట్ ఈ రేషియో పవర్ ఐ థీటా అని రాస్తాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా ఉంటే ఇలా రాస్తాం. ఓకే, అర్థమైందా? ఇలా ఉంటే ఇలా రాస్తాం, ఇలా ఉందనుకోండి ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే, మీకు ఏ ఫామ్లో ఇష్టమైతే ఆ ఫామ్లో అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఇలా ఉందనుకోండి, ఇక్కడ మీకు ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఐ థీటా వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే మీకు ఇక్కడ ఏమొస్తుందంటే ఈ రేషియో పవర్ మైనస్ ఐ థీటా వస్తుంది. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి ఇంకొక ఫార్ములా కూడా వస్తుంది మీకు, ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఓకే, ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేషియో పవర్ ఆఫ్ ఐ థీటా ప్లస్ ఈ రేషియో పవర్ ఆఫ్ మైనస్ ఐ సైన్ థీటా. ఓకే, ఈ రెండింటిని క్యాన్సిల్ చేశారనుకోండి, ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయితే వి గెట్ 2 కాస్ థీటా
దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేషియో పవర్ ఆఫ్ ఐ టీటా ప్లస్ ఈ రేషియో పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఇలా కూడా రాయొచ్చు. కాస్ టీటా అని ఏమైనా ఇస్తే ఇట్ కెన్ రిటర్న్ as ఈ రేషియో పవర్ ఆఫ్ ఐ టీటా ప్లస్ ఈ రేషియో పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా బై 2 అని కూడా రాయొచ్చు మనం. ఓకే, వీటిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే సిమిలర్లీ మీరు ఇదే వాల్యూస్ని మీరు సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, వి గెట్ సైన్ టీటా. ఓకే, కావాలంటే సబ్ట్రాక్ట్ చేసి చూపిస్తాను ఉండండి. చూడండి, సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా మైనస్ కాస్ టీటా మైనస్ మైనస్ ప్లస్ ఇక్కడ ఐ సైన్ టీటా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేషియో పవర్ ఆఫ్ ఐ టీటా మైనస్ ఈ రేషియో పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా వి గెట్ 2i sin theta దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేషియో పవర్ ఆఫ్ ఐ టీటా మైనస్ ఈ రేషియో పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా. సైన్ టీటా అని ఇచ్చాడు అనుకోండి, ఈ రేషియో పవర్ ఆఫ్ ఐ టీటా మైనస్ ఈ రేషియో పవర్ ఆఫ్ మైనస్ ఐ టీటా బై 2 అని కూడా. మీకు ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి. ఓకే, ఈ రిజల్ట్స్ అనేది ఓకే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఓకే, అండ్ వీటితో పాటు ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సమ్టైమ్స్ వి యూజ్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్. అంటే కాస్ 2 టీటా సైన్ 2 టీటా ఇలాంటివి ఉన్నాయి కదా ఫార్ములాస్, ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. ట్రిగ్నోమెట్రిక్, నెక్స్ట్ రాస్తానండి ఇక్కడ, ఎందుకు ఇక్కడ మిక్స్ చేయడం, ఇక్కడ రాస్తాను. ఫోర్త్ పాయింట్, వి యూజ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఓకే, ఏవే వాడుతూ ఉంటాం? 1 ప్లస్ కాస్ టీటా వాడతాం. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. ఓకే, అండ్ సైన్ టీటా వాడుతూ ఉంటాం. 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. మ్యాక్సిమం ఈ రెండింటిని అయితే వాడుతూ ఉంటాం. మిగతా ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ వచ్చినప్పుడు అయితే నేను మెన్షన్ చేస్తాను మీకు. ఓకే, మెయిన్గా అయితే 7 మార్క్స్లో మనం ఇవైతే ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి నేను ఈ రెండిట్లో మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఇదైతే మనం యూజ్ చేసే కాన్సెప్ట్. ఈ కంప్లీట్ చాప్టర్లో మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఇంతే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఓకే, ఈ 4 థింగ్సే మీరు వాడుతూ ఉంటారు. ఓకే, అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్కి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఓకే, ఇఫ్ n ఈజ్ ఎ ఇంటీజర్ దెన్ షో దట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అంట. ఓకే, దీన్ని అయితే షో చేయాలంటున్నాడు. ఎస్, ఫైన్, షో చేద్దాం. ఫస్ట్ LHS అయితే కన్సిడర్ చేయండి. LHS ఏముంది మనకి? 1 ప్లస్ ఐ 2 రేషియో పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ రేషియో పవర్ ఆఫ్ 2 రేషియో పవర్ ఆఫ్ n ఉంది. ఓకే, 1 ప్లస్, ఓకే, కన్వర్ట్ 1 ప్లస్ ఐ ఓకే టు పోలార్ ఫామ్కి కన్వర్ట్ చేయండి. ఓకే, దీన్ని మీరు కంపేర్ చేస్తే ఎక్స్ ప్లస్ ఐఓటా వై ఫార్మేట్లో ఉంది కదా. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీరు x ఈక్వల్ టు 1 ఉంది, y వాల్యూ 1, x ఈక్వల్ టు 1, y వాల్యూ 1. ఓకే, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా. ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వస్తుంది. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 2. ఓకే, ఇది ఆర్ వాల్యూ. అండ్ టీటా వాల్యూ, టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. వై బై ఎక్స్ అంటే 1/1 కాబట్టి 1. ట్యాన్ ఇన్వర్స్ 1 అంటే పై బై 4. ఓకే, ఎంత అయింది? ట్యాన్ ఇన్వర్స్ 1 అంటే ఏంటి మనకి? 1 ఎప్పుడు వస్తుంది? ట్యాన్ 45 డిగ్రీ.
ఓకే, tan ఇన్వర్స్ గెట్ క్యాన్సల్, వి గెట్ 5/4. థీటా వాల్యూ 5/4 వస్తుంది. ఓకే, ఫైనల్గా 1 ప్లస్, సో 1 ప్లస్ ఐ, 1 ప్లస్ ఐ కెన్ బి రిటర్న్ యాజ్, ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా ఫామ్, చూడండి ఎలా ఉంది, ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఇలా రాయాలి మీరు. ఓకే, ఆర్ అంటే ఏంటి, రూట్ 2 ఓకే, కాస్ థీటా ప్లస్లో 5/4 ఓకే, ప్లస్ ఐ సైన్ థీటా ప్లస్లో 5/4. ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, దిస్ ఇస్ ద ఫార్మ్, √2 cos 5/4 ప్లస్ ఐ సైన్ 5/4. మీరు కావాల్సి ఉంటే ఐలర్ ఫామ్ కన్వర్ట్ చేస్తామంటేను కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉంది కదా ఐలర్ ఫామ్లో కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నేను ఇక్కడికే స్టాప్ చేస్తా. మళ్ళీ సిమిలర్లీ 1 మైనస్ ఐ ఏమొస్తుంది, √2 ఓకే, √2 కాస్ 5/4, ఇక్కడ మైనస్ వస్తుంది అంతే, సైన్ 5/4 వస్తుంది. ఓకే, అర్థమైందా? మీరు కంపేర్ చేయండి, ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ -1 వస్తుంది అంతే, అర్థమైందా? ఓకే, ఆర్ అనేది √2నే వస్తుంది, థీటా కూడా 5/4 వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ tan -1 ఓకే, మీకు ఏమవుతుంది, 5/4 వస్తుంది, -5/4 ఓకే, -5/4 వస్తుంది. సింప్లిఫై చేస్తే వి గెట్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్, ఇప్పుడు అప్లై పవర్ 2n అప్లై చేయండి, పవర్ 2n అప్లై చేయండి. అప్పుడు మీకు 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఆఫ్ 2n దట్ ఈజ్ ఈక్వల్ టు √2 హోల్ పవర్ ఆఫ్ 2n ఓకే, కాస్ 5/4 ప్లస్ ఐ సైన్ 5/4 హోల్ రేష్ పవర్ ఆఫ్ 2n వస్తుంది. తర్వాత 1 మైనస్ ఐ హోల్ రేష్ పవర్ ఆఫ్ 2n ఏమవుతుంది, √2 హోల్ రేష్ పవర్ ఆఫ్ 2n కాస్ 5/4 ప్లస్ ఐ సైన్ 5/4 హోల్ రేష్ పవర్ ఆఫ్ 2n వస్తుంది. అర్థమైందా? మనకు కావాల్సింది ఏంటి, ఈ రెండింటిని యాడ్ చేయడం. ఓకే, దాని తర్వాత మీరు కావాల్సి ఉంటే ఇక్కడ దీనికైతే డి మోర్స్ థీరం అప్లై చేయండి. డి మోర్స్ థీరంలో ఏమవుతుంది, ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్, చూడండి ఇక్కడ పవర్ 2 ఉంది. ఓకే, ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్, నేను మీకు ఇది చూపించడానికి, ఇది √2 హోల్ పవర్ ఆఫ్ 2n ఉంది కదా, ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ √2 హోల్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ n అని కూడా రాసుకోవచ్చు కదా, బై ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 2n. అర్థమైందా? అంటే ఈ టర్మ్ మీకు 2n అవుతుంది బై అప్లయింగ్ ది డి మోర్స్ థీరం. ఓకే, ఇక్కడ ఈ ప్లేస్లో ఇవి రెండు మల్టిప్లై అవుతాయి. ఓకే, 2n ఇంటూ 5/4, అప్పుడు మనకి 2 1s 2 2s అంటే n π/2 అవుతుంది. అంటే ఇది మనకి కాస్, ఇది మీరు సింప్లిఫై చేయండి. ఓకే, సింప్లిఫై చేస్తే n π/2 ప్లస్ ఐ సైన్ n π/2. ఓకే, ఇక్కడ కూడా మీకు 2n ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ కాస్ n π/2 మైనస్ ఐ సైన్ n π/2. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఓకే, యూజ్డ్ డి మోర్స్ థీరం అయితే యూజ్ చేసాం, ఇలా వస్తుంది. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి, 2 తీసుకోండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ 1 and 2, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండిట్లో యాడ్ అవుతాయి. ఈ రెండిట్లో యాడ్ అయితే మనకి ఇదేమవుతుంది, ఈ సైడ్ యాడ్ అయితే 1 ప్లస్ ఐ హోల్ రేష్ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ రేష్ పవర్ ఆఫ్ 2n దట్ ఈస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ 2 రేష్ పవర్ ఆఫ్ n ఇంటూ కాస్ ఆఫ్ n π/2.
ఇక్కడ బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే, బై ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ యూస్ ఏ రేష్ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ రేష్ పవర్ ఆఫ్ n ఉంటే ఏ రేష్ పవర్ ఆఫ్ m ప్లస్ n అని యూస్ చేయొచ్చు. బై ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ 2 రేష్ పవర్ ఇక్కడ 1 ఉంది, ఏమీ లేదు అంటే పవర్ 1 ఉన్నట్టు అర్థం. ఓకే, బేసెస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే n ప్లస్ కాస్ n పై బై 2. దట్ ఈస్ హ్యాన్స్ ప్రూవ్డ్. చూడండి చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇది. 7 మార్క్స్. ఏముంది చూడండి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూసుకోండి. ఓకే, జస్ట్ మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఇది ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ n ఈజ్ ఇంటీజర్ దెన్ షో దట్ ఓకే దిస్ ఈక్వల్ టు దిస్ అని మనం షో చేయాలంట. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ ఇదే, జస్ట్ 2n ప్లస్లో n ఉంది అంతే ఇక్కడ. ఓకే, దీన్ని మీరు ఏం చేస్తారు, 1 ప్లస్ 1 ప్లస్ అయోటా. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు మీరు, √2 ఓకే √2 కాస్ టీటా మనకి ఇది వస్తుంది 1 ప్లస్ అయోటా. సేమ్ ఇక్కడ కూడా π/4 వస్తుంది మనకి, π/4 ప్లస్ అయోటా సైన్ π/4 హోల్ పవర్ ఆఫ్ n. ఓకే, సిమిలర్లీ 1 మైనస్ అయోటా కూడా మనకి సిమిలర్లీ n తీసుకోవాలి, జస్ట్ ఇది రాయండి. ఓకే, √2 కాస్ π/4 ప్లస్లో మైనస్ అయోటా సైన్ π/4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ అయోటా హోల్ పవర్ ఆఫ్ n. పవర్ తీసుకుంటే దీన్ని √2 అన్న 2 పవర్ ఆఫ్ 1/2 అన్న సేమ్. ఓకే, n కూడా పవర్ తీసుకుంటే n/2 అవుతుంది. కాస్ π/4 ప్లస్ i సైన్ π/4 హోల్ పవర్ ఆఫ్ n. ఓకే, అప్లై డీమూవర్స్ థీరం అప్లై చేస్తే ఓకే ఇదేమవుతుంది, 1 ప్లస్ అయోటా పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 2 పవర్ ఆఫ్ n/2. ఇది మనకి కాస్ nπ/4 ప్లస్ అయోటా సైన్ nπ/4 అవుతుంది. ఓకే, సిమిలర్లీ 1 మైనస్ i పవర్ ఆఫ్ n కూడా ఏమైంది, 2 పవర్ ఆఫ్ n/2 కాస్ nπ/2 ప్లస్ అయోటా సైన్ nπ/2. ఓకే, ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేశారు కాబట్టి యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ ఉంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, వి గెట్ హియర్ 1 ప్లస్ i పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ i పవర్ ఆఫ్ n యాడ్. ఓకే, యాడ్ చేస్తే ఇలా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 1 అని తీసుకొని 2 అని తీసుకొని కలిసి ఉంటే యాడ్ 1 and 2 యాడ్ చేస్తే ఓకే ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. 2 పవర్ ఆఫ్ n/2. ఓకే, ఈ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి 2 టైమ్స్. ఓకే, 2 టైమ్స్ యాడ్ అవుతాయి, ఇది యాడ్ అయితే 2 టైమ్స్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ n/2 ఇలా వస్తుంది. కావాల్సి ఉంటే 2 ఫస్ట్లో రాసుకోండి, n/2 కాస్ nπ/4. బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ యాడ్ చేస్తే ఇక్కడ ఏమి లేకపోయినా 1 ఉంటుంది. పవర్స్ యాడ్ చేస్తే 2 పవర్ ఓకే 2 ప్లస్ n/2 కాస్ n/4. దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్, హెన్స్ ప్రూవ్డ్. చూడండి ఎంత సింపుల్గా ఉంది. 7 మార్క్ క్వశ్చన్ ఇది, 7 మార్క్ క్వశ్చన్. ఓకే, ఎన్ని స్టెప్స్ పడ్డాయి, చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, అర్థమైందా, n+2 అన్న 2 + n అన్న సేమ్. ఓకే, అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఓకే, అంటే మనకు ఒక క్వాడ్రాటిక్ ఇచ్చాడు, గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, z² - 2z + 4 = 0. ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా అండ్ బీటా అనేది రూట్స్ అంట. ఓకే, ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్ అంట.
Okay, then show that alpha square plus beta square is equal to 2 raised to power n plus 1 cos n pi by 3 అని మనం షో చేయాల్సి ఉంటుంది. ఓకే, బై యూజింగ్ ద ఫార్ములా, మీకు జనరల్ ఫార్ములా తెలుసంట, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్ములా ఇది. ఓకే, ఎక్స్ ప్లేస్లో జెడ్ ఉంది అంతే, ఇంకేమీ లేదు. ఓకే, మీరు కంపేర్ చేశారనుకోండి, ఏ వాల్యూ 1, బి వాల్యూ -2, సి వాల్యూ 4. ఓకే, use the formula z is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. ఓకే, ఫార్ములా అయితే క్వాడ్రాటిక్ ఫార్ములా అయితే యూస్ చేయండి. ఓకే, క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ చేస్తే మీకు z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 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 ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ -2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఇది మనకి 4 వస్తుంది. సారీ, 4 4 16 by 2 into a 2a. దట్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -12 by 2. 2 ప్లస్ ఆర్ మైనస్ 12 బయటకు వస్తే √12. ఓకే, రూట్ ఆఫ్ -1, రూట్ ఆఫ్ -1 నథింగ్ బట్ iota. ఓకే, నేను డైరెక్ట్గా రాసేస్తున్నా by 2. ఓకే, 2 నుండి డివైడ్ 2 ప్లస్ ఆర్ మైనస్ 12 కెన్ బి రిటర్న్ as 4 into 3 iota by 2. ఓకే, ఇట్ కెన్ బి రిటర్న్ as 2 ప్లస్ ఆర్ మైనస్ సపరేట్ చేస్తే √4 నథింగ్ బట్ 2 √3 by 2 ఇక్కడ iota ఉంటుంది. ఓకే, 2 నుండి డివైడ్ చేస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ 2 నుండి డివైడ్ చేస్తున్నాం కాబట్టి 1 ప్లస్ ఆర్ మైనస్ i√3 అంటే దిస్ ఇస్ జెడ్ వాల్యూ. అంటే మనకి జెడ్ వాల్యూస్ 2 జెడ్ వాల్యూస్ వస్తుంది. ఒకటి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ iota√3. ఓకే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ iota√3. ఓకే, ట్రీట్ దిస్ యాజ్ ఆల్ఫా, ట్రీట్ దిస్ యాజ్ బీటా. 2 రూట్స్ అన్నాడు కదా, ఇక్కడ మనకి 2 రూట్స్ వచ్చాయి. ఒక దాన్ని ఆల్ఫా అని తీసుకోండి, ఇంకొక దాన్ని బీటా అని తీసుకోండి. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ iota√3, దీన్ని పోలార్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, పోలార్ ఫామ్లో ఎక్స్ప్రెస్ ఇన్ పోలార్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ జనరల్ ఫామ్ కంపేర్ చేస్తే ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ √3. ఓకే, ఆర్ ఏమొస్తుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 దట్ ఈస్ 2 వస్తుంది. ఓకే, √4 అంటే 2 కదా. అండ్ టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ వై బై అంటే 1/√3. ఓకే, 1/√3 ఎప్పుడు వస్తుంది, tan π/3 ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, అంటే tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయితే మీకు π/3 వస్తుంది టీటా వాల్యూ. ఓకే, ఇక్కడ 1 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ i√3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేస్తే ఆర్ వాల్యూ ఎంత 2. ఓకే, కాస్ π/3 ప్లస్ iota sin π/3. ఓకే, తర్వాత బీటా 1 మైనస్ i√3. మీకు ఇది వస్తే చాలు, ఇది ఆటోమేటిక్ ఇక్కడ ప్లస్ ఉంటే జస్ట్ మైనస్ ఉంటుంది, ఇక్కడ కూడా ప్లస్లో మైనస్ రిప్లేస్ చేయండి అంతే. అర్థమైందా? 2 సేమ్ ఉంటుంది, కాస్ π/3 మైనస్ i sin π/3 అవుతుంది అంతే. ఓకే, సిమిలర్లీ అని రాయండి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఓకే, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ కావాలి మనకి. ఇది ఆల్ఫా స్క్వేర్ కాదు, ఆల్ఫా పవర్ ఆఫ్ n. ఓకే, కొంచెం మిస్టేక్ ఉంది, ఆల్ఫా పవర్ ఆఫ్ n కావాలి మనకి. ఓకే, టేక్ పవర్ 2n ఆన్ బోత్ సైడ్ అండ్ అప్లై డీమోవర్స్ థీరం అప్లై చేయండి. ఓకే, డీమోవర్స్ అప్లై చేస్తే ఫస్ట్ ఆల్ఫా పవర్ ఆఫ్ 2n తీసుకోండి,
1 plus I root 3 power whole power of 2n, that is equal to 2 power of 2n cos pi by 3 plus I sin pi by 3 whole power of 2n. Okay, that is equal to 2 raised to power of 2n. డి మోవర్స్ థీరం దీనికి అప్లై చేస్తే ఓకే ఈ పవర్ అని ఇక్కడ దీనికి మల్టిప్లై అవుతుంది, టీటాకి మల్టిప్లై అవుతుంది. ఓకే, వి గెట్ కాస్ 2n pi by 3 plus I sin 2n pi by 3. ఓకే, టూ ఎన్ తీసుకోవాలి, ఎన్ సారీ నాట్ 2n, ఎన్ కదా, నా మిస్టేక్, రైట్, ఎన్ తీసుకోవాలంతే, నాట్ 2n, ఎన్ తీసుకోవాలంతే. ఓకే, ఇలా వస్తుంది. తర్వాత సిమిలర్లీ బీటా పవర్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 1 minus I root 3 whole power of n, that is equal to 2 raised to power of n cos pi by 3 minus I sin pi by 3 power of n, that is equal to 2 raised to power of n cos n pi by 3 minus I sin n pi by 3. మనకి ఇక్కడ ఏముంది, కాస్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఈ టర్మ్ క్యాన్సల్ అవుతుంది. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అని తీసుకోండి, ఈక్వేషన్ 2 అని తీసుకోండి, యాడ్ 1 and 2ని యాడ్ చేశారనుకోండి. ఓకే, 1 and 2ని యాడ్ చేస్తే ఫైనల్లీ వాట్ వి గెట్ 1 plus I root 3, that means alpha, that is nothing but alpha power of n plus beta power of n, ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి. ఓకే, we get 2 power of n into 2 cos n pi by 3 వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బేసెస్ ఏమంటే పవర్ యాడ్ చేస్తే 2 raised to power of n plus 1 cos n pi by 3 అయితే వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓకే hence proved. ఇంతే సొల్యూషన్. చూడండి, సింప్లిఫై కాలేదు, ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దాని తర్వాత ఇలా సొల్యూషన్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఇదేదో క్లియర్ అయింది కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే చూడండి, ఈ క్వశ్చన్ మనం ఎలా సింప్లిఫై చేస్తాం చూద్దాం. ఓకే, యాక్చువల్లీ ఇట్ ఈస్ n/2. ఓకే, కాస్ n/2 ఇది టైపింగ్ మిస్టేక్ ఉంది, చూసుకోండి. ఓకే ఓకే, దీన్ని మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ ఓకే 1 ప్లస్ కాస్ టీటా, ఓకే ఈ ఫార్ములా అయితే మనకు తెలుసు. ఓకే, యూస్ 1 ప్లస్ cos theta is 2 cos square theta by 2 and sin theta is nothing but 2 sin theta by 2
కాస్ థీటా బై 2 మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, దీన్ని అయితే యూస్ చేయబోతున్నాం. ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఓకే అక్కడ యూస్ చేయాల్సి ఉంటుంది. 1 ప్లస్ కాస్ థీటా ప్లేస్లో 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే 1 ప్లస్ కాస్ థీటా ప్లేస్లో 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 తీసుకోండి ప్లస్ అయోటా సైన్ థీటా ప్లేస్లో 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. ఇప్పుడు దీంట్లో నుండి 2 కాస్ థీటా బై 2 కామన్ తీసుకుంటే వి గెట్ కాస్ థీటా బై 2 ప్లస్ అయోటా సైన్ థీటా బై 2 వస్తుంది. 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, టేక్ పవర్ ఆన్ బోత్ సైడ్. టేక్ పవర్, ఇక్కడ పవర్ ఎన్ ఉంది. ఓకే, మనకు అది ఎన్ కావాలి కాబట్టి టేక్ పవర్ ఎన్ ఆన్ బోత్ సైడ్ తీసుకోండి. అప్పుడు మనకి 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఆఫ్ ఎన్ వస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ 2 పవర్ ఆఫ్ ఎన్ కాస్ పవర్ ఆఫ్ ఎన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 ప్లస్ అయోటా సైన్ థీటా బై 2 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఓకే, 2 పవర్ ఆఫ్ ఎన్ కాస్ పవర్ ఆఫ్ ఎన్ థీటా బై 2 బై అప్లయింగ్ ది డి మోవర్స్ థియరం. ఈ పవర్ అనేది ఈ టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది. ఓకే, కాస్ ఎన్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2 ఇలా వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఓకే, సిమిలర్లీ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్లో మైనస్ ఉంది, మైనస్ సైన్ థీటా హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఉంటే కంప్లీట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజే వస్తుంది. మనకి ఇక్కడ చేంజ్ ఏం లేదు. కాస్ ఎన్ థీటా బై 2 బట్ ఇక్కడ ప్లస్లో మైనస్ వస్తుంది, అంతే, ఇంకేం లేదు. మైనస్ ఐ సైన్ ఎన్ థీటా బై 2. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఈ రెండింటిని యాడ్ చేశాడు. ఈ రెండింటిని ఈక్వేషన్ 1 and 2 తీసుకొని ఈ రెండింటిని యాడ్ చేయండి, అంతే, మన ఆన్సర్ వస్తే వచ్చేస్తుంది. యాడ్ 1 and 2 ఈ రెండింటిని యాడ్ చేయండి, ఫైనల్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది మనకి. ఓకే, 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ప్లస్ cos theta minus I sin theta whole power of n, that is equal to 2 raised to power of n into 2 power of 2 into cos power of n theta by 2. Okay, cos n theta by 2. Okay, finally 1 plus cos theta plus I sin theta whole power of n plus 1 plus cos theta minus I sin theta whole power of n, that is equal to బేసెస్ ఏముంటే పవర్స్ యాడ్ చేస్తే 2 raised to power of n plus 1. ఇక్కడ ఏమీ లేకపోయినా పవర్ 1 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే, ఎన్స్ ప్రూవ్డ్, అంతే, అర్థమైంది కదా. దట్స్ ఇట్. చూడండి ఎంత సింపుల్గా ఉందో. 7 మార్క్ క్వశ్చన్ ఇది. 7 మార్క్స్ ఈజీగా 7 మార్క్స్ అయితే మీరు తీసుకోవచ్చు. దీంట్లో ఏమైనా డిఫికల్ట్ ఉందో చెప్పండి. అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఓకే, ఓకే, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ 5th question, if n is a positive integer, show that p plus iq whole raised to power 1 by n plus p minus iq whole raised to power 1 by n is equal to 2 times of p square plus q square whole power 1 by 2n cos of 1 by n. This is nothing but tan inverse arc of tan q by p అన్న tan inverse of q by p అన్న ఒకటే. ఓకే, అర్థమైందా. ఓకే, ఇప్పుడు ఇది చాలా సింపుల్. యాక్చువల్లీ 7 మార్క్ క్వశ్చన్, కానీ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, p ప్లస్ ఐక్యూ అంటే ఏంటి?
పి అంటే ఆర్ కాస్ టీటా అంతే, అంటే లైక్ ఎక్స్ ప్లస్ ఐవై ప్లేస్లో మీకు పి ప్లస్ ఐక్యూ అని ఇచ్చాడు అంతే, ఇంకేమీ లేదు. ఓకే, అర్థమైందా? ఓకే, మీరు కావాల్సింటే ఇక్కడ డైరెక్ట్గా ఐలర్ ఫామ్ యూస్ చేసినా మీకు ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఎనీవే మనం క్వశ్చన్స్ అయితే కాస్ టీటా సైన్ టీటా ఇదే ప్యాటర్న్లో చేస్తున్నాం కాబట్టి చేద్దాం. పి అనేది పి ఇస్ నథింగ్ బట్ ఆర్ కాస్ టీటా అని తీసుకోండి. ఫస్ట్ స్టెప్ రాసేద్దాం. లెట్ ఎక్స్వై ప్లేస్లో పీక్యూ ఉంది అంతే, ఇంకేమీ లేదు. ఓకే, పీ ఈజ్ నథింగ్ బట్ ఆర్ కాస్ టీటా, క్యూ ఈజ్ నథింగ్ బట్ ఆర్ సైన్ టీటా అని తీసుకుంటే ఓకే, పీ ప్లస్ ఐక్యూ ఏమవుతుంది, ఆర్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అవుతుంది. ఓకే, టేక్ పవర్ ఓకే, ఆర్ అంటే ఏమి, ఆర్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, కానీ ఇక్కడ ఎక్స్ వై ప్లస్లో పీ ఉంది కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది. అండ్ టీటా ఈజ్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ క్యూ బై పీ అవుతుంది అంతే. ఓకే, వీటిని చేయండి. పీ ప్లస్ ఐక్యూ దట్ ఈజ్ ఒకటి ఆర్ అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ రూట్ కెన్ బి రిటన్ యాస్ వోల్టేజ్ పవర్ 1/2 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా? రూట్ ఎక్స్ అన్న ఎక్స్ రేష్ పవర్ 1/2 అన్న బోత్ ఆర్ సేమ్, గుర్తుపెట్టుకోండి. తర్వాత కాస్ ఆఫ్ టీటా ప్లేస్లో ఏముంది, tan ఇన్వర్స్ ఉంది. tan ఇన్వర్స్ క్యూ బై పీ ప్లస్ ఐ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ క్యూ బై పీ. ఓకే, ఇప్పుడు టేక్ పవర్, ఇక్కడ పవర్ ఏముంది, వాట్ ఈస్ ద పవర్, 1/n ఉంది కాబట్టి ఇక్కడ కూడా టేక్ పవర్ 1/n ఆన్ బోత్ సైడ్ వేసుకోండి. అప్పుడు మనకి ఇదేమవుతుంది, పీ ప్లస్ ఐక్యూ వోల్టేజ్ పవర్ ఆఫ్ 1/n అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/2n అవుతుంది. ఓకే, 1/n ఇంటూ 1/2 మల్టిప్లై చేస్తే 1/2n అవుతుంది. ఓకే, కాస్ టీటా tan ఇన్వర్స్ క్యూ బై పీ ఓకే ప్లస్ ఐయోటా సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ క్యూ బై పీ హోల్ పవర్ ఆఫ్ 1/n తీసుకున్నా. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/2n బై అప్లయింగ్ ద డి మోవర్స్ థియరం. ఓకే, ఈ పవర్ అనేది వీటికి మల్టిప్లై అవుతుంది, అర్థమైందా? అప్పుడు మనకి కాస్ ఆఫ్ ఇదేమవుతుంది, 1/n ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ ఓకే ప్లస్ ఐ సైన్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ క్యూ బై పీ ఓకే పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ ఆఫ్ 1/n. సిమిలర్లీ పీ మైనస్ ఐక్యూ హోల్ పవర్ ఆఫ్ 1/n ఏమవుతుంది, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/2n కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ క్యూ బై పీ, ఇక్కడ ప్లస్ ప్లస్లో మైనస్ వస్తుంది అంటే ఐ సైన్ టీటా సైన్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ క్యూ బై పీ. అంతే, మనకు కావాల్సింది ఏంటి, ఈ రెండింటిని యాడ్ చేయడం. రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేస్తే ఏమొస్తుంది, యాడ్ చేస్తే ఫైనల్గా మనకి పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ ఆఫ్ 1/n ప్లస్ పీ మైనస్ ఐక్యూ హోల్ పవర్ ఆఫ్ 1/n. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ టర్మ్ ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, క్యాన్సిల్ అయితే ఈ రెండింటిని సేమ్ టర్మ్స్ కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఇది వస్తుంది మనకి. ఓకే, 2 టైమ్స్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/2n ఓకే కాస్ ఆఫ్ 1/n ఓకే tan ఇన్వర్స్ క్యూ బై పీ
Okay, it can be written as 2p square plus q square whole power 1 by 2n cos of 1 by n tan inverse anna arc of tan anna both are same. Okay, hence proved. చూడండి బేసిక్ మీకు బేసిక్స్ తెలిసింటే ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, బేసిక్స్ తెలిస్తే ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఈజీగా ఉంటాయి మీకు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0, that is equal to given. What is given? Cos alpha plus cos beta plus cos gamma is equal to 0. Sin alpha, sin beta, sin gamma is equal to 0. అంటే మీకు ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? కాస్ ఆల్ఫా అంటే ఏంటి చూడండి, మనకి ఐలర్ ఫామ్లో తెలుసు. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఉందనుకోండి, కలర్ చేంజ్ చేస్తానండి. కాస్ ఆల్ఫా అంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఉందనుకోండి, ఇట్ కెన్ రిటర్న్ యాజ్ ఐ రేష్ పవర్ ఐ టీటా. 100 కరెక్టా కాదా? ఈజ్ దిస్ కరెక్ట్? కరెక్టా కాదా? కరెక్టే కదా. సేమ్. ఓకే, మీరు కావాల్సి ఉంటే డైరెక్ట్గానే యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ రేష్ పవర్ ఐ టీటా కదా, ఇక్కడ సింప్లీ కాస్ ఆల్ఫా మాత్రమే ఉంది, అంటే ఈ టర్మ్ లేదు. ఈ టర్మ్ లేదు అంటే ఓకే, ఈ టర్మ్ లేకపోయినా ఓకే, వీ కెన్ రైట్. ఎలా రాయొచ్చు మనం? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా is nothing but e raised to power of I theta. Just simply given cos alpha. Okay, that is nothing but it can be written as e raised to power I alpha అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకే, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు, అర్థమైందా? బికాస్ సైన్ కాస్ ఆల్ఫా ఇక్కడ, సైన్ ఆల్ఫా ఇక్కడ ఇచ్చాడు, రెండు ఇచ్చాడు. సైన్ ఆల్ఫా కూడా ఈక్వల్ టు 0 అన్నాడు, కాస్ ఆల్ఫా కూడా ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకే, ఈ రెండు కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి వీ కెన్ రైట్ లైక్ దిస్. ఫైనల్గా ఒక నిమిషం, ఫస్ట్ లెట్ కన్సిడర్ లెట్ z1 ఈజ్ ఈక్వల్ టు ఈ రేష్ పవర్ ఐ ఆల్ఫా అని తీసుకుంటా, z2 ఈజ్ ఈక్వల్ టు ఈ రేష్ పవర్ ఐ బీటా అని తీసుకుంటా, z3 ఈజ్ ఈక్వల్ టు ఈ రేష్ పవర్ లెట్ అంటే కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఐ గామా. ఓకే, బికాస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఇక్కడ టర్మ్స్ ఉన్నాయి, అర్థమైందా? దీన్ని మనం యూజ్ చేయబోతున్నాం. ఎలా యూజ్ చేయబోతున్నాం చూద్దాం. ఓకే, ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సమ్మేషన్ జెడ్కే ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ కాస్ ఆల్ఫా ప్లస్ అయోటా సమ్మేషన్ సైన్ ఆల్ఫా. ఈ టర్మ్ ఏమి ఇచ్చాడు? 0 ఇచ్చాడు. ఓకే, అర్థమవుతుందా? ఈ రెండిట్లో సమ్ము 0 అవుతుంది అంటే ఇది 0 ఇది 0 కావాలి కంపల్సరీ, అర్థమవుతుందా? ఈ సమ్ వాల్యూ 0, ఇదేంటి రియల్ పార్ట్, దీన్ని రియల్ పార్ట్ అంటాం. సమ్మేషన్ కాస్ ఆల్ఫా అన్నా ఓకే, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా అన్న ఒకటే, ప్లస్ అయోటా సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అన్న ఒకటే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దీన్ని రియల్ పార్ట్ అంటాం, అయోటా కోఎఫిషియంట్ని ఇమాజినరీ పార్ట్ అంటాం. ఇది 0 అవుతుంది చూడండి, ఇది 0 అవుతుందంటే డెఫినెట్గా ఇది కంపల్సరీ ఈక్వల్ టు 0. 0 ప్లస్ అయోటా 0, అర్థమవుతుందా? ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది. ఓకే, వీ నో దట్
we know that if a plus b plus c equal to 0, okay, a plus b plus c equal to 0 ఉందనుకోండి, then okay, a cube plus b cube plus c cube nothing can be written as 3abc అని రాయొచ్చు. ఓకే, ఇయర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీని సమ్ అనేది సి మీరు కాస్ ఆల్ఫా ఐ సైన్ ఆల్ఫా దట్ ఈస్ నథింగ్ బట్ z1 ఐ ఆల్ఫా. ఓకే, కాస్ బీటా సైన్ బీటా ఈజ్ నథింగ్ బట్ z2 సైన్ ఐ బీటా. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ గామా దట్ ఈస్ నథింగ్ బట్ z3. ఈ సమ్ అనేది 0 అవుతుంది. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అంటే z1 ప్లస్ z2 z3 కూడా 0 అవుతుంది. ఓకే, z1 ప్లస్ z2 ప్లస్ z3 ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఇంప్లైస్ z1 క్యూబ్ ప్లస్ z2 క్యూబ్ ప్లస్ z3 క్యూబ్ ఈక్వల్ టు 3z1 z2 z3. అర్థమైందా? ఇప్పుడు మీకు ఎల్హెచ్ఎస్ సైడ్, ఓకే, ఎల్హెచ్ఎస్ సైడ్ z1 అంటే ఏంటి, ఈ రేషియో పర్ ఐ ఆల్ఫా కదా. ఈ అన్నిటిని కలిపి నేను సింగిల్గా సమ్మేషన్ తీసుకుంటా, ఈ రేషియో పర్ ఆఫ్ ఓకే ఐ ఆఫ్ 3 ఆల్ఫా అని తీసుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ 3z1 z2 z3 అంటే ఈ మూడిట్ని మల్టిప్లై చేయడం ఏమవుతుంది, కాస్ ఆఫ్ 3 ఆల్ఫా ప్లస్ అయోటా సైన్ 3 ఆల్ఫా. ఇది ఎల్హెచ్ఎస్ సైడ్. ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమవుతుంది, 3 e raised to power of I times of alpha plus beta plus gamma దట్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఈ మూడిట్లో మల్టిప్లై చేస్తున్నాం, దీన్ని మల్టిప్లై చేయండి. బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం కదా, దీంట్లో అయోటా కామన్ ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, సరిపోయింది కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ కెన్ బి రిటర్న్ as 3 times of cos of, ఎలా రాయొచ్చు మనం దీన్ని, సమ్మేషన్ ఆల్ఫా అని రాయొచ్చు కదా, బికాస్ సమ్మేషన్ ఆల్ఫా అన్న ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అన్న సేమ్, ప్లస్ అయోటా సైన్ సమ్మేషన్ బీటా. ఓకే, ఈ మొత్తం టర్మ్ రాయకుండా నేనేం చేస్తున్నా, జస్ట్ సింప్లీ సమ్మేషన్ ఆల్ఫా అని రాస్తున్నా, సమ్మేషన్ బీటా అని రాస్తున్నా. ఓకే, ఎవరైతే ఈప్ సెట్ కానీ జై కానీ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి అర్థమవుతుంది ఇది, ఈ నొటేషన్స్ అనేది. ఓకే, ఇదేమంత డిఫికల్ట్ ఏం కాదు. ఓకే, సమ్ అంటే యాడ్ చేయడం. ఓకే, ఈ మొత్తం టర్మ్ రాయకుండా సింపుల్గా ఇలా రాసిన నడుస్తుంది. అర్థమైందా? ఇలా వచ్చింది మనకి ఫైనల్గా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కంపేర్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ అండ్ రియల్ పార్ట్స్ని కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ 3 కావాల్సి ఉంటే మీరు ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి, సరిపోతుంది. అంటే నెక్స్ట్ స్టెప్లో చేస్తామన్నా చేయొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత డైరెక్ట్గా రాసుకోండి, కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. కంపేర్ చేశారనుకోండి, రియల్ పార్ట్ ఏంటి, ఇది రియల్ అయోటా టర్మ్ లేనిది రియల్ పార్ట్ అవుతుంది. కాస్ 3 ఆల్ఫా దట్ ఈస్ ఈక్వల్ టు దిస్ టర్మ్ 3 ఇన్సైడ్ మల్టిప్లై అయి ఉంటుంది. ఓకే, కాస్ 3 ఆల్ఫా సమ్మేషన్ కాస్ 3 ఆల్ఫా దట్ ఈస్ ఈక్వల్ టు 3 కాస్ ఆఫ్ సమ్మేషన్ ఆల్ఫా. ఓకే, దిట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఇట్ కెన్ బి రిటన్ as కాస్ ఆఫ్ 3 ఆల్ఫా అన్న, ఓకే, 3 ఆల్ఫా అన్న కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా. సమ్మేషన్ తీసేయండి, మీరు సమ్మేషన్ తీసేసి ఇలా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాస్ 3 గామా దట్ ఈస్ నథింగ్ బట్ 3 టైమ్స్ ఆఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఇలా కూడా రాయొచ్చు. చూడండి, ఫస్ట్ టర్మ్ ప్రూవ్ అయింది కదా మనకి, సేమ్ అదే ఉందా. అండ్ ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేయండి. ఇమాజినరీ పార్ట్ ఏంటి, అయోటా టర్మ్ ఉన్నది, ఇది అయోటా టర్మ్. ఓకే, అయోటా కోఎఫిషియంట్ ఏమంటే సైన్ 3 ఆల్ఫా, ఇక్కడ
సైన్ సమ్మేషన్ బీటా ఇక్కడ 3 బీటా కాదు ఆల్ఫా. ఓకే, ఇదైతే క్లియర్ అని అనుకుంటున్నా. ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేస్తే we get summation sin 3 alpha that is equal to 3 sin summation alpha. This is also nothing but sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma that is equal to 3 sin of alpha plus beta plus gamma. Hence proved. అర్థమైంది కదా? చూసుకోండి ఒకసారి. 7 మార్క్స్, చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఈ ఐడెంటిటీ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఐడెంటిటీ గుర్తుంటే చాలా ఈజీగా అయితే సింప్లిఫై అయిపోతుంది. ఓకే, చూసారు కదా? ఓకే ఓకే, ఈ 7th క్వశ్చన్ ఇది చూడండి. ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ఓకే, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/2 అండ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఆల్సో 3/2 అని మనం ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో అయితే చేసాం. ఓకే, సేమ్ క్వశ్చన్, సేమ్ కండిషన్ ఇచ్చాడు. ఓకే, మనం ఇది ప్రూవ్ చేసాం ప్రీవియస్ క్వశ్చన్లో. ఓకే, 6th క్వశ్చన్లో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, ఈ రెండు ఈక్వల్ టు 0 అంటే దాని మీనింగ్ ఏంటి? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఏ కాంప్లెక్స్ నెంబర్. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. ఓకే, ఒక్క నిమిషం నేను ఇలా రాస్తా, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాస్ ఆల్ఫా బై ఇది ఐలర్స్ ఫార్ములా. మనకు ఐలర్స్ ఫార్ములా తెలుసు కదా? ఐలర్స్ ఫార్ములాలో మనం కాస్ ఆల్ఫా ప్లస్ అయోటా సైన్ ఆల్ఫా అని రాస్తాం. ఓకే, అర్థమైందా? సిమిలర్లీ కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ అయోటా సైన్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ అయోటా సైన్ గామా. ఓకే, ఇక్కడ మీరు రియల్ పార్ట్ అన్నీ ఒక చోట్ల రాసుకుంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ అయోటా సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ వాల్యూ 0 ఇచ్చాడు, ఈ వాల్యూ కూడా మనకి 0 ఇచ్చాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ప్లస్ అయోటా వై అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే ఇది మీకు 0 అవుతుంది, ఇది మనకు 0 ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది 0 కాంప్లెక్స్ నెంబర్ అని అర్థం. ఓకే, ఇది 0 కాంప్లెక్స్ నెంబర్ అని అర్థం. అంటే 0 ప్లస్ అయోటా 0 అని రాస్తాం దీన్ని మనం. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. ఓకే, అర్థమైందా? నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ స్టెప్ ఇలాగే రాసుకుంటా, ఈ స్టెప్ని నేను కిందకి తీసుకొస్తాను. ఓకే, ఫస్ట్ రాయాల్సింది ఈ స్టెప్. మీకు అర్థం కావాలని నేను ఇలా రాశాను. ఓకే, ఫస్ట్ ఇది రాసి మీకు అలా చూపించాను. అర్థమైందా? ఈక్వల్ టు 0. ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ఐలర్ ఫార్ములా. ఓకే, ఈ రెస్ట్ పవర్ ఆఫ్ ఐలర్ ఫార్ములా అప్లై చేస్తే ఈ రెస్ట్ పవర్ ఆఫ్ ఐ ఆల్ఫా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ రెస్ట్ పవర్ ఆఫ్ ఐ బీటా ప్లస్ ఈ రెస్ట్ పవర్ ఆఫ్ ఐ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ ఈ రెస్ట్ పవర్ ఆఫ్ ఐ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అని తీసుకుందాం. ఈ రెస్ట్ పవర్ ఆఫ్ ఐ బీటా ఈజ్ నథింగ్ బట్ బి అని తీసుకుంటా. ఈ రెస్ట్ పవర్ ఆఫ్ ఐ గామా ఈజ్ ఈక్వల్ టు సి అని తీసుకుంటా.
ఓకే, దట్ ఇంప్లైస్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇది మీకు అర్థమైంది, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్ దీని కాంజుగేట్స్ ఏంటి, వాట్ ఆర్ ద కాంజుగేట్స్? సేమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్, ఇక్కడ రాస్తే ఉన్నాం, ఎక్స్ ప్లస్ అయోటా వై అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దీని కాంజుగేట్ ఏమవుతుంది? దీని కాంజుగేట్ ఎక్కడైతే ఐ కోఎఫిషియంట్ ఏదైతే ఆపరేషన్ ఉంటుందో ప్లస్ ఉంటే మైనస్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, మైనస్ అయోటా వై అవుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్లీ ఒక కాంప్లెక్స్ నెంబర్ కదా, ఇది కంప్లీట్లీ ఒక కాంప్లెక్స్ నెంబర్. లేదు అంటే ఇది కాంప్లెక్స్ నెంబర్. ఓకే, ఇది కాంప్లెక్స్ నెంబర్ కదా. ఓకే, దీన్ని మనం ఏ అని తీసుకున్నాం. ఓకే, దీన్నే మనం ఇలా రాసాం. ఓకే, ఐలర్ ఫామ్లో. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కదా. ఓకే, ఇది ఏ అయితే దీని కాంజుగేట్ ఏమవుతుంది? దీని కాంజుగేట్ ఏమవుతుంది? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొక ప్రాపర్టీ, జెడ్ అన్న 1/z అన్న, జెడ్ బార్ అన్న 1/z అన్న ఒకటే. గుర్తుపెట్టుకోండి, జెడ్ బార్ అన్న 1/z అన్న ఒకటే కాంజుగేట్. అంటే ఇప్పుడు ఏ అనేది కాంప్లెక్స్ నెంబర్, అంటే ఈ మొత్తం టర్మ్ కాంప్లెక్స్ నెంబర్ కదా, కాస్ ఆల్ఫా ప్లస్ ఐఓటా సైన్ ఆల్ఫా, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్ని మనం ఏ అని తీసుకున్నాం. ఇది ఏ అయితే దీని కాంజుగేట్ ఏమవుతుంది? 1/a కదా, దీని కాంజుగేట్ ఏ బార్ అనేది 1/a అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఆల్సో దీని కాంజుగేట్స్ కూడా 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c, దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ a కాంజుగేట్ 1/a, b కాంజుగేట్ 1/b, c కాంజుగేట్ 1/c. దీని ఎల్సిఎం తీసుకుంటే ఏబిసి అవుతుంది. ఇక్కడ మనకి బీసీ ప్లస్ ఏసీ ప్లస్ ఏబి వస్తుంది. అర్థమైంది? దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏబిసి అనేది ఆ సైడ్ పోతే 0 అవుతుంది. ఓకే, 0 అయితే నేను ఎరేస్ చేస్తాను. 0 అయితే మనకేమొస్తుంది? బీసీ ప్లస్ ఏసీ ప్లస్ ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, వీ నో దట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి. వీ నో దట్ వాట్ ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 0, మనకి ఇక్కడ రిజల్ట్ వచ్చింది. అండ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి అన్న 0, ఇక్కడ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. దీని వాల్యూ కూడా 0. అంటే ఈ 2 టర్మ్స్ 0, ఇది 0, ఇది 0 అయితే ఫైనల్గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏమవుతుంది? 0. ఏ అంటే మనం ఏం తీసుకున్నాం? వాట్ ఈజ్ ఏ? ఏ అంటే ఈ రేష్ పవర్ వై ఆల్ఫా, ఈ రేష్ పవర్ వై ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఈ రేష్ పవర్ వై బీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఈ రేష్ పవర్ ఐ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇదైతే క్లియర్ అయింది. దీన్ని నేను ఈ రేష్ పవర్ 2i ఆల్ఫా అని కూడా రాసుకుంటా, లేదు అంటే i2 ఆల్ఫా అని కూడా రాసుకోండి, నో ప్రాబ్లం. ప్లస్ ఈ రేష్ పవర్ i2 బీటా ప్లస్ ఈ రేష్ పవర్ i2 గామా ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇలా ఉన్నది మనం ఇలా కన్వర్ట్ చేసాం, ఇలా ఉన్నదని ఇలా కన్వర్ట్ చేయొచ్చు కదా, ఐలర్ ఫార్ములా. అర్థమైందా? ఆల్ఫా ప్లేస్లో ఏముంది? 2 ఆల్ఫా ఉంది. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇది ఫార్ములా కాస్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ అయోటా సైన్ ఆఫ్ 2 ఆల్ఫా. సిమిలర్లీ కాస్ ఆఫ్ 2 బీటా ప్లస్ అయోటా సైన్ 2 బీటా ప్లస్ కాస్ ఆఫ్ 2 గామా ప్లస్ అయోటా సైన్ 2 గామా ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు రియల్ పార్ట్స్ అన్నీ ఒక దగ్గర, అంటే అయోటా లేని టర్మ్స్ ఉంటాయి కదా, అదన్నీ ఒక సైడ్ రాసుకోండి. ఒక దగ్గర రాసుకుంటే కాస్ 2 ఆల్ఫా కాస్ 2 బీటా కాస్ 2 గామా.
ఓకే ప్లస్ అయోటా సైన్ 2 ఆల్ఫా ప్లస్ 2 సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా ఈ ఫార్మేట్లో రావాలి మనకి ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు. ఓకే ఏంటి ఫార్ములాస్ యూస్ కాస్ స్క్వేర్ టీటా కాస్ 2 టీటా అంటే ఏంటి కాస్ 2 టీటా ఈజ్ నథింగ్ బట్ 2 కాస్ స్క్వేర్ టీటా -1. సిమిలర్లీ సైన్ 2 టీటా ఫార్ములా ఏంటి మనకి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. ఈ ఫార్ములాస్ ఇక్కడ వాడండి. ఎక్కడైతే కాస్ 2 ఆల్ఫా ఉందో అక్కడ 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ ఆల్ఫా ఇది వాడాల్సి ఉంటుంది. ఓకే ఈ ఫార్ములాస్ వాడితే మనకి 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా -1 ఓకే ప్లస్ 2 కాస్ స్క్వేర్ బీటా -1 ప్లస్ మనకి 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా -1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ బీటా -1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ గామా -1 ఓకే ప్లస్ అయోటా ఇక్కడ కూడా మనకి ఈ టర్మ్స్ కూడా సైన్ 2 ఆల్ఫా ప్లేస్లో ఇది రీప్లేస్ చేస్తే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా సిమిలర్లీ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ బీటా ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు 0ని 0 ప్లస్ 0 అయోటా అని రాయొచ్చు. ఓకే రియల్ పార్ట్తో కంపేర్ చేయండి. ఇమాజినరీ పార్ట్తో కంపేర్ చేస్తే 2 ఇక్కడ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఓకే ఇదేమైతుంది మనకి ఓకే దీంట్లో నుండి 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఇవి కంపేర్ చేస్తే 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా 2 కామన్ దీంట్లో నుండి 2 కామన్ దీంట్లో నుండి 2 కామన్ దీంట్లో నుండి 2 కామన్ దీంట్లో 2 కామన్ వస్తుంది. ఇలా వస్తుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా ఓకే -1 -3 అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 0. we get finally cos square alpha plus cos square beta plus cos square gamma ఓకే -3 ఈ సైడ్ వస్తుంది ఓకే 3 ఈ 2 అన్ని డివైడ్ అయితే we get that is equal to 3/2. ఓకే సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ టర్మ్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది 3 మైనస్ 2 కామన్ తీసుకుంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనలీ వి గెట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇలా అయితే మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్స్ని. అర్థమైంది కదా ఎలా ప్రూవ్ చేయాలనేది. ఓకే 1 or 2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇది జస్ట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ కాన్సెప్టే ఉంటుంది. జస్ట్ మీరు కొన్ని ఐడెంటిటీస్ అవి గుర్తుపెట్టుకోండి. 8th క్వశ్చన్ అయితే చూడండి. ఈ 8th క్వశ్చన్లో ఇక్కడ మనం డైరెక్ట్గా డి మోవర్స్ థీరం అయితే మనం అప్లై చేయలేము. ఎందుకంటే డి మోవర్స్ అప్లై చేయాలంటే ఓకే ఫస్ట్ మనకి కాస్ ఉండాలి. కాస్ ఆల్ఫా కాస్ టీటా ప్లస్ అయోటా సైన్ టీటా ఈ ఫార్మేట్లో ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఐ కోఎఫిషియంట్ కాస్ ఉంది కానీ మనకి సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఉండాలి. ఇక్కడ కాస్లో ఉంది. ఓకే ఇది మనకి కాస్లో ఉండాలి కానీ 1 + సైన్లో ఉంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ వీటిని సింప్లిఫై చేయాలి. ఓకే sin π/8 ఉంది కదా ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్
కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. 90 మైనస్ టీటా అయితే వాడదాం. ఓకే, ఇది సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది, కాస్ 3π/8 వస్తుంది. ఓకే, సిమిలర్లీ కాస్ π/8 ఇక్కడ చూడండి ఏ ఫార్ములా వాడుతున్నాయి ఇక్కడ, సైన్ టీటా అన్న. ఓకే, కాస్ ఆఫ్ 90 డిగ్రీ మైనస్ టీటా అన్న సేమ్. 90 డిగ్రీలు రేడియన్స్లో రాస్తే π/2 అని రాస్తాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ కాస్ π/2ని సైన్ π/2 మైనస్ టీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు వి గెట్ సైన్ 3π/8. ఓకే, ఇక్కడ కూడా అంతే, కాస్ టీటా కెన్ బి రిటన్ యాజ్ సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అని రాయొచ్చు. ఓకే, ఫైనల్గా ఇది మనకి ఏమవుతుందంటే ఈ టర్మ్ కంప్లీట్ టర్మ్ 1 ప్లస్ సైన్ π/8 ప్లేస్లో కాస్ 3π/8 రీప్లేస్ చేయండి, ప్లస్ అయోటా కాస్ π/8 ప్లేస్లో సైన్ 3π/8 అయితే రీప్లేస్ చేయండి, బై 1 ప్లస్ కాస్ 3π/8 మైనస్ అయోటా సైన్ 3π/8 హోల్ పవర్ ఆఫ్ 8/3. ఓకే, ఇది LHS. ఇది సింప్లిఫై అయితే చేస్తున్నాం. యూజ్ ది ఫార్ములాస్ అయితే యూజ్ చేయండి ఇక్కడ, లేదంటే ఒక పని చేద్దాం. నేనేం చేస్తానంటే లెట్ π ఈజ్ ఈక్వల్ టు 3π/8 అని తీసుకుంటా. ఇంకా సింప్లిఫై చేయకుండా నేను ఏం చేస్తా, ఈ 3π/8 కామన్ సేమ్ ఉంది కాబట్టి దాన్ని నేను π అని ఒక సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నా. ఓకే, దాని తర్వాత ఇది 1 ప్లస్, ఓకే, ఇదేమవుతుంది, అండ్ యూజ్ ద ఫార్ములాస్. కొన్ని ఫార్ములాస్ అయితే యూజ్ చేద్దాం. ఏం ఫార్ములాస్ అంటే 1 ప్లస్ కాస్ టీటా కెన్ బి రిటన్ యాజ్ 2 కాస్ స్క్వేర్ టీటా/2. ఓకే, అండ్ సైన్ టీటా కెన్ బి రిటన్ యాజ్ 2 సైన్ టీటా/2 కాస్ టీటా/2. ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేయండి. ఓకే, యూజ్ చేస్తే మనకి ఇది న్యూమరేటర్. ఇక్కడ చూడండి టీటా ప్లేస్లో π అని తీసుకున్నా. ఓకే, ఇదేమైతుంది 1 ప్లస్ కాస్ π అంటే దీన్ని నేను 2 కాస్ స్క్వేర్ π/2 అని రాస్తా. అయోటా సైన్ టీటా ప్లేస్లో 2 సైన్ π/2 కాస్ π/2. π అని నేను లాస్ట్లో రీప్లేస్ చేస్తాను. ఓకే, ఇక్కడ కూడా మనకి 2 కాస్ స్క్వేర్ π/2 మైనస్ ఒకటి 2 సైన్ π/2 కాస్ π/2 హోల్ పవర్ ఆఫ్ 8/3. ఇప్పుడు చూడండి ఇక్కడ కాస్ π/2 ఉంది, ఇక్కడ కాస్ π/2 ఉంది కాబట్టి కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ 2 కామన్ ఉంది, కామన్ తీసుకోండి. న్యూమరేటర్లోనూ కామన్ తీసుకోండి, డినామినేటర్లో కూడా కామన్ తీసుకోండి. ఓకే, కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, కామన్ తీసుకుంటే 2 కాస్ π/2 కామన్ తీసుకున్నాం అనుకోండి, వి గెట్ కాస్ π/2. ఓకే, ప్లస్ అయోటా సైన్ π/2 వస్తుంది, హోల్ డివైడెడ్ బై 2 కాస్ π/2 డినామినేటర్లో కాస్ π/2 మైనస్ సైన్ π/2. ఓకే, హోల్ పవర్ ఆఫ్ 8/3. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి మనకి. దీన్ని ఐలర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసామనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ e⁻i π/2. ఓకే, బై దిస్ ఈజ్ నథింగ్ బట్ e⁻i మైనస్ i π/2 హోల్ పవర్ ఆఫ్ 8/3. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది న్యూమరేటర్ తీసుకుంటే e⁻i π/2 నెగిటివ్ పవర్ ఉన్నది పాజిటివ్ పవర్ అవుతుంది i π/2. ఓకే, 8/3. బేసెస్ సేమ్ ఉంటే పవర్ యాడ్ చేస్తే i π వస్తుంది,
whole power of 8 by 3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేస్ టు పవర్ ఆఫ్ పై అంటే మనం ఏం తీసుకున్నాం 3π/8, 3π/8 whole power of 8 by 3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్స్ మల్టిప్లై చేస్తే ఈ రేస్ టు పవర్ ఆఫ్ i ఒకటి ఉంటుంది, i 3π/8 ఇంటూ 8 by 3. ఓకే, బై ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అప్లై చేస్తే ఈ రెండు మల్టిప్లై అవుతాయి. లేదు అంటే దీన్ని మీరు ఐలర్ ఫామ్ నుండి కాస్ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేసి డీమ్ ఓవర్స్ అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 8 క్యాన్సల్, 3 క్యాన్సల్, ఈ రేషియో పర్ i/, ఓకే, ఫార్ములా అప్లై చేస్తే కాస్ పై, ఓకే, ప్లస్ అయోటా సైన్ పై వస్తుంది. కాస్ పై అంటే ఎంత -1, సైన్ పై అంటే 0, iota into 0, that is equal to -1. This is nothing but RHS. ఓకే, LHS ఈక్వల్ టు RHS. ఇలా మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంతే, చాలా సింపుల్గా ఉంది కదా. కాస్ పై అంటే దాని వాల్యూ -1 గుర్తుపెట్టుకోండి. జనరల్గా అయితే కాస్ n పై అంటే -1 పవర్ ఆఫ్ n, అదే సైన్ n పై అంటే 0. జనరల్ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్లో కూడా మీకు యూజ్ అవుతుంది ఇవి. ఓకే, ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్లో ఇవైతే వస్తాయి. ఓకే, మీకు సింప్లిఫికేషన్కి యూజ్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకునే ఉంటారు. ఓకే, 9th క్వశ్చన్ ఇదే చూడండి. డీమ్ ఓవర్స్ థీరంలో 9th క్వశ్చన్ ఇదే. ఓకే, ఈ క్వశ్చన్లో మనకి ఏం ఇవ్వడం జరిగిందంటే, if z is an integer, z is equal to CIST అంటే cos theta plus I sin theta అని దీని మీనింగ్. ఓకే, షో దట్ దిస్ ఈక్వల్ టు దిస్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, LHS ఏమి ఇచ్చాడు మనకి, z పవర్ ఆఫ్ 2n - 1 బై z పవర్ ఆఫ్ 2n + 1. ఓకే, గివెన్ z is equal to CIST, దట్ ఈజ్ నథింగ్ బట్ cos theta ప్లస్ అయోటా సైన్ థీటా అని దీని మీనింగ్. ఓకే, జెడ్ పవర్ ఆఫ్ 2n అంటే కాస్ థీటా ప్లస్ అయోటా సైన్ థీటా హోల్ పవర్ ఆఫ్ 2n. బై అప్లయింగ్ డీమ్ ఓవర్స్ థీరం ఇట్ కెన్ బి రిటన్ as cos 2n ప్లస్ అయోటా సైన్ 2n అని రాయొచ్చు. ఓకే, సైన్ 2n థీటా ఇక్కడ వస్తుంది. ఓకే, దీని ఈక్వేషన్ 1 అని తీసుకోండి. 1 ఇంప్లైస్ జెడ్ పవర్ ఆఫ్ 2n ప్లేస్లో కాస్ థీటా ప్లస్ అయోటా సైన్ 2n థీటా -1 బై కాస్ 2n థీటా ప్లస్ అయోటా సైన్ 2n థీటా +1. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం tan ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇప్పుడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఒక దగ్గర రాసుకుంటే కాస్ 2n థీటా -1 ప్లస్ అయోటా సైన్ 2n థీటా హోల్ డివైడెడ్ బై కాస్ 2n థీటా +1. ఓకే, ప్లస్ అయోటా సైన్ 2n థీటా. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు మనం దీన్ని, ఓకే, ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు కదా. ఈ ఫార్ములాస్ మనం రాసాం కదా, ఇక్కడ చూడండి 1 + cos θ, ఈ ఫార్ములా అవుతుంది. ఇవి చూడండి, cos 2θ అంటే ఏంటి, 2 cos θ -1. ఓకే, sin 2θ అంటే 1 - 2 sin θ. ఈ ఫార్ములాస్ అయితే యూజ్ చేద్దాం. ఓకే, ఈ ఫార్ములాస్ అయితే ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ పేజ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఉండి ఈ ఫార్ములాస్ అయితే ఇక్కడ యూజ్ చేస్తే cos 2n θ -1. ఓకే, cos 2n θ -1 మనకి ఏమవుతుంది, cos 2n θ
cos 2n theta minus 1. లేదు అంటే ఇంకొకటి వాడదాం, ఇది ఎరేజ్ చేద్దాం. cos 2 theta అంటే ఏంటి? cos square theta మైనస్ sin square theta కదా. ఓకే, cos 2 theta ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోనే తీసుకుంటే, ఓకే, cos 2 theta, cos square theta it can be written as 1 minus sin square theta. Okay, minus sin square theta, that is nothing but 1 minus 2 sin square theta cos 2 theta. ఓకే, ఇక్కడ మనకి ఏముంది? cos 2 theta మైనస్ 1. ఓకే, ఇది ఇంటర్చేంజ్ చేద్దాం. ఇది ఇంటర్చేంజ్ చేస్తే వి గెట్, లేదంటే 1 ఈ సైడ్ తీసుకుంటే cos 2 theta మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 sin square theta ఇలా అవుతుంది కదా. చూడండి, cos 2n theta మైనస్ 1 అంటే టీటా ప్లేస్లో మనకి ఏముంది? n theta ఉంది అంతే. ఇది రీప్లేస్ చేయండి, ఈ ఫార్ములాని అయితే రీప్లేస్ చేయండి. ఓకే, ఇంకొక ఫార్ములా ఏంటి మనకి? ఇంకొక ఫార్ములా cos 2 theta, ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ 2 cos square theta మైనస్ 1. ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, ఈ ఫార్ములాస్ యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ టీటా ప్లేస్లో n theta ఉంది అంతే. ఇప్పుడు మనకి ఇది దట్ ఇంప్లైస్ మైనస్ 2 sin square టీటా ప్లేస్లో n theta. ఓకే, తర్వాత ప్లస్ అయోటా sin 2n theta. ఓకే, సైన్ ఇంకొక ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ మనం. sin 2 theta is nothing but 2 sin theta cos theta. ఈ ఫార్ములా కూడా యూజ్ చేయండి. ఓకే, యూజ్ చేస్తే 2 sin n theta cos n theta వస్తుంది, డివైడెడ్ బై డినామినేటర్లో కూడా cos 2n theta ప్లస్ 1 ప్లేస్లో, ఓకే, మీరు ఏం రిప్లేస్ చేయొచ్చు? 2 cos square n theta, ఓకే, ప్లస్ అయోటా. ఓకే, ఏమైతుంది? ప్లస్ అయోటా 2 sin n theta cos n theta. దీంట్లో కామన్ వచ్చే టర్మ్ ఏది ఉంది? కామన్ ఏం తీసుకోవచ్చు? 2 sin n theta షుడ్ బి టేకెన్ యాజ్ కామన్. ఓకే, దాన్ని అయితే కామన్ తీసుకుందాం. 2 sin n theta కామన్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి రిమైనింగ్ ఏమొస్తుంది? మైనస్ 2 sin n theta, సారీ 2 లేదు అంటే ఒక పని చేద్దాము. ఇక్కడ మైనస్ 1 ఉంది కదా, మైనస్ 1 అన్న, ఓకే, మీకు కొన్ని వాల్యూస్ అయితే తెలిసి ఉండాలి. ఓకే, బేసిక్ కాంప్లెక్స్ నెంబర్స్. అయోటా అంటే అయోటా, ఐ స్క్వేర్ అంటే 1. ఓకే, అంటే ఐ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ మైనస్ 1. ఓకే, అయోటా అంటే రూట్ ఆఫ్ మైనస్ 1, దట్ ఈస్ హోల్ స్క్వేర్ అంటే మైనస్ 1. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ క్యూబ్ అంటే ఏంటి? ఐ స్క్వేర్ ఇంటూ ఐ, దట్ ఈజ్ నథింగ్ బట్ ఐ స్క్వేర్ అంటే ఏంటి? మైనస్ 1 మైనస్ అయోటా. ఓకే, ఇప్పుడు నేను తీసుకునే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అయోటా కూడా కామన్ తీయండి. ఇక్కడ అయోటా కూడా కామన్ తీసుకోండి. 2 sin n theta కూడా కామన్ తీసుకోండి. ఓకే, అర్థమైందా? ఎందుకు అంటే మనకి cos n
కాస్ టీటా ప్లస్ అయోటా సైన్ టీటా ఈ ఫార్మాట్లో పెట్టాలి. సైన్ టీటా కోఎఫిషియంట్ అయోటా ఉండాలి, కానీ ఇక్కడ కాస్ టీటా కోఎఫిషియంట్ అయోటా వస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి అయోటా కూడా కామన్ తీసుకోండి. ఓకే, 2 సైన్ ఎన్ టీటా. ఓకే, అండ్ అయోటా కూడా కామన్ తీసుకుంటే వి గెట్ లైక్ దిస్ కాస్ ఎన్ టీటా ప్లస్ అయోటా సైన్ ఎన్ టీటా. ఓకే, డినామినేటర్లో ఓన్లీ 2 కాస్ ఎన్ టీటా మాత్రం కామన్ తీస్తే వి గెట్ కాస్ ఎన్ టీటా ప్లస్ అయోటా సైన్ ఎన్ టీటా. ఈ రెండు సేమ్ ఉన్నాయి, గెట్ క్యాన్సల్స్ అవుతాయి. అర్థమైందా? ఇక్కడ మీకు కొంచెం డౌట్ రావచ్చు, అయోటా కామన్ తీస్తే ఇక్కడ అయోటా వచ్చేస్తుంది, కానీ ఇక్కడ డినామినేటర్లో అయోటా ఉంటుంది. ఓకే, 1 అయోటా అన్న. ఓకే, దీనికి ఏం చేయాలంటే 1 అయోటాని అయోటా డినామినేటర్లో అయోటా ఉండకూడదు కదా, దానికి అయోటా దీని కాంజుగేట్ మల్టిప్లైని డివైడ్ చేయండి, అప్పుడు మనకి అయోటా బై మైనస్ అయోటా వస్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది అయోటా బై ఐ స్క్వేర్. ఓకే, ఐ స్క్వేర్ అంటే ఏంటి, -1 అంటే మైనస్ అయోటా ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, జస్ట్ ఓన్లీ అయోటా ఉంటుంది మనకి. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఓన్లీ సైన్ ఎన్ టీటా కాస్ ఎన్ టీటా ఇస్ నథింగ్ బట్ ట్యాన్ ఎన్ టీటా. ఓకే, ట్యాన్ ఎన్ టీటా. ఓకే, అండ్ అయోటా ఇదే మనం ప్రూవ్ చేయాల్సి ఉంది కదా, RHS. ఓకే, ఈ క్వశ్చన్ ఇది చూడండి, 10th క్వశ్చన్. ఇఫ్ ఒమేగా స్క్వేర్ ఆర్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ ప్రూవ్ దట్ 1/2 ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో 3 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ 3ని మనం ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ సబ్ క్వశ్చన్లో LHS పార్ట్ అయితే కన్సిడర్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒమేగా 1, ఒమేగా స్క్వేర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి ప్రాపర్టీ, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 అవుతుంది, ఇది ఒక ప్రాపర్టీ. ఓకే, ఇంకొకటి ప్రాపర్టీ ఒమేగా క్యూబ్ అనేది 1. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2 ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ప్రాపర్టీస్ అయితే మనం యూస్ చేయబోతున్నాం, ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ LHS కన్సిడర్ చేస్తే 1/2 ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా దట్ ఈజ్ ఈక్వల్ టు LCM తీసుకోండి, 2 ప్లస్ ఒమేగా 1 ప్లస్ 2 ఒమేగా తీసుకుంటే 1 ప్లస్ 2 ఒమేగా ప్లస్ 2 ప్లస్ ఒమేగా. దీన్ని మనం సింప్లిఫై చేస్తే వి గెట్ ఇది సింప్లిఫై చేస్తే 3 ప్లస్ 3 ఒమేగా బై డినామినేటర్లో ఇది మల్టిప్లై చేయండి. ఓకే, మల్టిప్లై చేస్తే వి గెట్ 2 ప్లస్ 5 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఓకే, మనకి ఈ ప్రాపర్టీ తెలుసు కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 5 ఒమేగా ఉంది కదా, దీన్ని నేను ఎలా రీరైట్ చేస్తాను అంటే న్యూమరేటర్లో 3 కామన్ 1 ప్లస్ ఒమేగా బై దీన్ని మనం 2 ప్లస్ 5 ఒమేగాని 2 ఒమేగా స్క్వేర్. ఓకే, 5 ఒమేగాలో 2 ఒమేగా రాస్తాయి, ఇంకా రిమైనింగ్ ఎంత 3 ఒమేగా. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 3 1 ప్లస్ ఒమేగా బై దీంట్లో నుండి 2 కామన్ తీసామనుకోండి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 3 ఒమేగా. బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది, ఈ టర్మ్ మీకు 0. ఓకే, ఇక రిమైనింగ్ 3 1 ప్లస్ ఒమేగా బై 3 ఒమేగా, 3 క్యాన్సిల్ అయితే 1 ప్లస్ ఒమేగా బై ఒమేగా ఇలా వస్తుంది.
ఓకే, ఇప్పుడు మనకు ఆర్హెచ్ఎస్ సైడ్ 1/1 + రావాలి కాబట్టి నేను ఒక 1 చేస్తా. డినామినేటర్ 10 కెన్ బి రిటర్న్ యాజ్, ఒక పని చేయండి మీరు, 1 + ఉంది కదా, ఈ బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ 1 + అంటే ఏంటి, -ω². ఓకే, 1 + ప్లేస్లో -ω² తీసుకోండి. ω² క్యాన్సల్ అవుతుంది, వి గెట్ -ω. ఇది ఎల్హెచ్ఎస్. ఓకే, ఆర్హెచ్ఎస్ ఏముంది, 1/1 + ఉంది కదా. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. 1 + అన్న, ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ -ω². ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, 1 ప్లేస్లో ω³ రీప్లేస్ చేయొచ్చు. ఓకే, 1 ప్లేస్లో ω³ రాస్తా. ఓకే, ఇది క్యాన్సల్ అయితే వి గెట్ -ω. ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ ప్రూవ్ అయింది కదా, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, సెకండ్ సబ్ క్వశ్చన్లో 2ω, 2ω², 2 - ω⁻10, 2 - ω⁻100 ఇలా ఉంది. ఫస్ట్ వీటి పవర్స్ను రెడ్యూస్ చేద్దాం. ఓకే, ω⁻10 ఉంది కదా, ఈ 10ని మీరు ఏం చేస్తారంటే 3తో డివైడ్ చేయండి. ఓకే, 3తో డివైడ్ చేస్తే 3 × 3 = 9, రిమైండర్ 1. అంటే ఈ 10 ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ 10 ఉంది కదా, ఈ పవర్ 10 ప్లేస్లో ఈ రిమైండర్ ఎంత వచ్చిందో అంత రీప్లేస్ చేయండి. 1 అంటే ω. ఇది క్లియర్ అయింది కదా. అండ్ వన్ మోర్ థింగ్, ω⁻11. ఓకే, 11ని కూడా 3తో డివైడ్ చేయండి. ఓకే, ఎంత, 3 × 3 = 9. ఓకే, ఇది మనకి ఎంత వస్తుంది, ఇది రిమైండర్ 2. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే 11 ప్లేస్లో ఈ రిమైండర్ 2ని రీప్లేస్ చేయండి, ω². ఓకే, ఇప్పుడు రీరైట్ ది ఎక్స్ప్రెషన్ని రీరైట్ రాస్తే 2 - ω², తర్వాత 2 - ω⁻10 ప్లేస్లో ω, తర్వాత 2 - ω⁻11 ప్లేస్లో ω². ఇది క్లియర్ అయింది కదా. ఓకే, ఇప్పుడు ఈ రెండు సేమ్ మల్టిప్లై చేసుకుంటే 2ω, 2ω², ఈ రెండిట్లో కామన్గా ² చేసుకుంటాం. ఇది ఎల్హెచ్ఎస్. ఓకే, కామన్గా తీసుకుంటా. ఇప్పుడు ఇన్సైడ్ ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే వి గెట్ 4 - 2ω² - 2ω + ω³ ఓకే స్క్వేర్. 4 - వీటిలో నుండి ω³ అంటే 1. ఓకే, ప్రాపర్టీస్ యూజ్ చేయొచ్చు కదా. ఇక్కడ దీంట్లో నుండి -2 కామన్ తీసుకుంటే వి గెట్ ω² + ω⁻³ అంటే 1 స్క్వేర్. ఓకే, 4 + 1 5, 5 - ప్రాపర్టీస్ మళ్ళీ 2, ω² + ω + 1 = 0 కదా. ω² + ω అంటే ఇది సైడ్ పోతే -1. ఓకే, ఈ ప్లేస్లో -1 రీప్లేస్ చేస్తే -2 + 1 స్క్వేర్. ఓకే, ఓకే, మళ్ళీ 1 ఎలా వచ్చింది, ఆల్రెడీ 1 + 1 5 చేసాం కదా. స్క్వేర్ 5 + 2 అంటే 7², 7² అంటే 49. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్. చూడండి ఎంత సింపుల్ ఉందో. జస్ట్ మీకు కొన్ని ప్రాపర్టీస్ తెలియాలి, కానీ సింపుల్ అయితే మీరు ఇది చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి. థర్డ్ సబ్ క్వశ్చన్ అయితే ప్రూవ్ చేద్దాం.
థర్డ్ సబ్ క్వశ్చన్లో ఎల్హెచ్ఎస్ పార్ట్ మనకి ఏమి ఇచ్చాడు, మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఓకే, ఎక్స్ ప్లస్ వై ఒమేగా ప్లస్ జెడ్ ఒమేగా స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై ఒమేగా స్క్వేర్ ప్లస్ జెడ్ ఒమేగా. ఓకే, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేస్తే వి గెట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎక్స్ జెడ్ ఒమేగా ప్లస్ ఎక్స్ వై ఒమేగా ప్లస్ వై స్క్వేర్ ఒమేగా క్యూబ్ ప్లస్ వై జెడ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎక్స్ జెడ్ ఒమేగా స్క్వేర్ plus yz omega power 4, okay, plus z square omega cube. Okay, use x cube is equal to omega cube is equal to 1. Omega cube is equal to 1 and omega power 4 అంటే ఏంటి, omega cube into omega కదా, omega cube అంటే 1 కాబట్టి ఇది omega అవుతుంది. వీటిని యూస్ చేయండి. యూస్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈ టర్మ్లో ఎక్కడైతే ఒమేగా క్యూబ్ ఉంటుందో అక్కడ 1, ఒమేగా పవర్ 4 ఉంటుందో అక్కడ ఒమేగా రీప్లేస్ చేస్తే వి గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై కామన్ తీసుకుంటే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అండ్ వై జెడ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ ఎక్స్ జెడ్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. అగైన్ యూస్ ఎక్స్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 ఈక్వల్ టు 0 కదా, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే -1. ఇది యూస్ చేయండి. ఓకే, ఇది యూస్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వి గెట్ ఫైనల్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఓకే, మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xy. ఇది స్టాండర్డ్ ఫార్ములా. This is the standard factorization. This is the standard factorization of x cube plus y cube plus z cube minus 3xyz. ఇది ఫైనల్ ఆన్సర్ మీకు. దిస్ ఇస్ నథింగ్ బట్ RHS. ఓకే, మనం అదే కదా ప్రూవ్ చేయాల్సింది, RHS. ఓకే, ఇది క్లియర్ అయింది కదా. ఓకే, ఇప్పుడు కే వాల్యూ 0 పుట్ చేశాను అనుకోండి. ఓకే, మనకి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, e⁻i⁵ వస్తుంది. ఓకే, 1 పుట్ చేస్తే e⁻i3π/5 వస్తుంది. ఓకే, 2 పుట్ చేశాను అనుకోండి. 2 పుట్ చేస్తే మనకి -1 వస్తుంది. ఓకే, 3 పుట్ చేస్తే e⁻i7π/5, అదే 4 పుట్ చేస్తే e⁻i9π/5 వస్తుంది. ఫైనల్గా రూట్స్ ఆర్ అన్నిటిని కలిపి రాయండి. x = 1 -1 అయోటా మైనస్ అయోటా అండ్ వీటిలో నుండి e⁻i5/5 e⁻i3π/5. ఓకే, -1 ఆల్రెడీ ఇక్కడ మనకి రిపీట్ అయింది. ఓకే, జస్ట్ 1 టైం రాయండి చాలు. e⁻i7π/5 e⁻i9π/5. దీస్ ఆర్ ద 9 రూట్స్. ఓకే, హైయెస్ట్ డిగ్రీ 9 కాబట్టి 9 రూట్స్ వచ్చాయి మనకి. ఇది 4, ఇది రిమైనింగ్. ఈ -1 మళ్ళీ వదిలేసాం కదా, ఇది రాయండి. ఓకే, టోటల్గా 9 రూట్స్, ఇక్కడ 5 రూట్స్, ఇక్కడ 4 రూట్స్, టోటల్గా 9 రూట్స్. ఓకే, సరిపోయింది కదా. నెక్స్ట్ ఈ 12th క్వశ్చన్ అయితే చూడండి. x⁻11 మైనస్ x⁻7 ప్లస్ x⁻4 -1 = 0. ఓకే, దీని ఫ్యాక్టర్స్ ఇస్తే దీంట్లో నుండి x⁻7 తీసుకోండి, కామన్ తీసుకుంటే x⁻4 -1
ప్లస్ 1 ఇంటూ ఎక్స్ రేజ్ పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0. మళ్ళీ ఎక్స్ రేజ్ పవర్ 4 మైనస్ 1 ఇంటూ ఎక్స్ రేజ్ పవర్ 7 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ రేజ్ పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0 ఇస్తే ఎక్స్ రేజ్ పవర్ 4 ఈక్వల్ టు 1, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ వాల్యూస్ ఏమొస్తుంది 1 మైనస్ 1 అయోటా మైనస్ అయోటా, దీస్ ఆర్ ద రూట్స్. అదే ఎక్స్ రేజ్ పవర్ 7 మైనస్ 1 ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎక్స్ రేజ్ పవర్ 7 ఈక్వల్ టు 1. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ రేజ్ పవర్ ఆఫ్ I 2k ప్లస్ 1 పై బై 7 అని తీసుకుంటాం. ఓకే, ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ రేజ్ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 1 ఉందనుకోండి. ఓకే, దీని రూట్స్ ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఈ రేజ్ పవర్ ఆఫ్ I 2k ప్లస్ 1 పై బై n ఇలా రాస్తాం. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కే వాల్యూ ఏంటి, ఇది అప్ టు 7 దాకా ఉంది కాబట్టి 0 1 2 3 4 5 6 దాకా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు రూట్స్ అనేది ఏమవుతాయి, వాట్ ఆర్ ద రూట్స్? దీని రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ప్లస్ 1. ఓకే, ఒక్క నిమిషం. ఇది ప్లస్ 1 ఉంది, ఇది ప్లస్, ఇది ప్లస్ మైనస్ 1 వస్తుంది. ఓకే, మైనస్ 1 వచ్చినా నో ప్రాబ్లం, ఇదే వస్తుంది. కానీ రూట్ కే వాల్యూస్ 0 నుండి 6 దాకా పెట్టాలి. ఓకే, 0 నుండి -6 దాకా పెట్టాల్సి ఉంటుంది. ఇది -1, ఎక్స్ రేజ్ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు -1. ఓకే, రూట్స్ అనేది అన్ని రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కే ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేసామనుకోండి, నేను డైరెక్ట్గా రాస్తున్నా. రూట్స్ ఆర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 అయోటా మైనస్ అయోటా. కే ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేస్తే ఏమొస్తుంది, కే ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేస్తే ఈ రేజ్ పవర్ I పై బై 7. 1 పుట్ చేస్తే ఈ రేజ్ పవర్ I 3 పై బై 7. 2 పుట్ చేస్తే ఈ రేజ్ పవర్ I 7 పై బై, అంటే ఈ రేజ్ పవర్ I పై అంటే -1. ఓకే, నెక్స్ట్ 0 అయింది, 1 అయింది, 2 అయింది కదా. పుట్ చేసాం కదా, 2 2 4 4 5 5. ఈ రేజ్ పవర్ I పై బై 7. 4 పుట్ చేస్తే 9. ఈ రేజ్ పవర్ ఆఫ్ I 9 పై బై 7. ఓకే, 5 పుట్ చేస్తే 11. ఈ రేజ్ పవర్ ఆఫ్ I 11 పై బై 7. 13 రేజ్ పవర్ I 13 పై బై 7. దీస్ ఆర్ ద రూట్స్. ఓకే, టోటల్గా 11 రూట్స్ ఉండాలి. ఇది 4 5 6 7 8 9 10 11 రూట్స్. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. ఇదైతే కేర్ఫుల్గా ఉండండి ఫార్ములాస్.